సీతాకాంత్ అయితే అక్కడ ఉన్న ఫ్లవర్ని తీసుకుని వచ్చి రామలక్ష్మి ముందు నిలబెడతాడు. ఇక సీతాకాంత్ రామలక్ష్మిని చూసి, రామలక్ష్మి ఇదిగో తీసుకో అని చెప్పి ఆ ఫ్లవర్ని అయితే రామలక్ష్మికి ఇస్తాడు. అది చూసి రామలక్ష్మి అయితే నాకు ప్రపోజ్ చేయడానికి వస్తున్నట్టుగా ఉన్నారని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక సీతాకాంత్ ఆ ఫ్లవర్ ఇస్తాడు. దాంతో రామలక్ష్మి అయితే తీసుకుంటుంది. ఇంతలో సీతాకాంత్ రామలక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు, ఆ రోజు నా ఆఫీస్లో జాయిన్ అవ్వమంటే జాయిన్ అవ్వను అన్నదానివి, ఈరోజు ఈ ఇంట్లో స్థానాన్ని ఎలా సంపాదించావు రామలక్ష్మి అని చెప్పి సీతాకాంత్ రామలక్ష్మిని అడుగుతూ ఉంటాడు. అది విని రామలక్ష్మి అయితే నవ్వుతూ ఇలా అంటూ ఉంటుంది, మిమ్మల్ని ఎప్పుడూ పక్క నుండి చూడటానికి అలా చేశాను, ఇప్పుడు మీ ఇంట్లో స్థానం సంపాదించాను, ఇదంతా ఒక అదృష్టం అనుకోవాలి అని చెప్పి రామలక్ష్మి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసి సీతాకాంత్ అయితే రామలక్ష్మి ఆగు ఆగు అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే రామలక్ష్మి సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసి సీతాకాంత్ అయితే నవ్వుతూ ఏంటో ఈ రామలక్ష్మి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.